సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాలు రీవాల్యుయేషన్ ప్రక్రియలో తీవ్ర గందరగోళం నెలకొంది. విద్యార్థులు వారి కుటుంబాల్ని ఆందోళనకి గురిచేస్తోంది. ఈ ఏడాది సిబిఎస్ఈ ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంలో తలెత్తిన సాంకేతిక లోపాలు అభ్యర్థులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోంది. పరీక్షలు రాసిన 17 లక్షల మంది విద్యార్థుల్లో ఏకంగా 4 లక్షల మందికి పైగా తమకు సంబంధించిన 11 లక్షల జవాబు పత్రాల స్కాన్ కాపీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంటే ప్రతి 4 విద్యార్థుల్లో ఒకరు దరఖాస్తు చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఫలితాలు వెలువడిన మే 13 నుంచి ఆన్లైన్ పోర్టల్ డౌన్ అవుతోంది. దరఖాస్తు చేసుకోవడానికి గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవాల్సి వస్తోంది. కాగా జవాబు పత్రాల స్కాన్ కాపీలో చాలా వరకు పత్రాలు అస్పష్టంగా కనిపిస్తుండగా మరికొందరు విద్యార్థులకు ఏకంగా వేరొకరి జవాబు పత్రాలు దర్శనమిస్తున్నాయి. వేదాంత శ్రీవాస్తవ అనే విద్యార్థి సోషల్ మీడియా వేదికగా బోర్డు పంపిన ఫిజిక్స్ జవాబు పత్రం తనది కాదని, వేరే విద్యార్థి జవాబు పత్రాన్ని జత చేశారని ఆధారాలతో సహా నిలదీయడంతో ఈ తప్పిదాలు వెలుగు చూశాయి. చివరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్లు తారుమారు అయ్యాయంటూ స్వయంగా బోర్డే అంగీకరించడం దేశవ్యాప్తంగా పెను సంచలనానికి దారితీసింది. 2019లో ఇంటర్మీడియట్ పరీక్షలు తీవ్ర కలకలం రేపాయి. బాగా రాసిన విద్యార్థులు సైతం ఫెయిల్ అయ్యారు. మెరిట్ విద్యార్థులకు 0 మార్కులొచ్చాయి. పరీక్ష రాసిన వారు గైర్హాజరైనట్లు చూపింది. 25 మంది విద్యార్థులు ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నారు. మరెందరో మానసిక ఆందోళనలో కూరుకుపోయారు. సుమారు 3 లక్షల మంది విద్యార్థుల మార్కుల్లో తేడాలొచ్చాయి. దీనంతటికీ ఇంటర్ సమాధాన పత్రాల డిజిటలైజేషన్, ఫలితాల ప్రాసెసింగ్ బాధ్యతలు నిర్వర్తించిన హైదరాబాద్ ప్రైవేట్ సంస్థ గ్లోబరీనా నిర్వాకం కారణమని త్రిసభ్య కమిటీ తేల్చింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో సిబిఎస్ఈ ఫలితాల వివాదంతో మళ్లీ గ్లోబరీనా తెరపైకొచ్చింది. నాటి గ్లోబరీనా టెక్నాలజీస్ రూపు మార్చుకుని కోయంట్ ఎడ్యుటెక్ గా మారిందని, లక్షలాది మంది విద్యార్థుల ఆశలను గల్లంత చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనికి తగ్గట్లుగానే నాటి గ్లోబరీనా టెక్నాలజీస్ సీఈఓ బిఎస్ఎన్ రాజు ప్రస్తుత కోయంట్ ఎడ్యుటెక్ సంస్థకు కూడా సీఈఓగా ఉన్నారు. తమ సంస్థపై వస్తున్న ఆరోపణలను కోయంట్ సీఈఓ బిఎస్ఎన్ రాజు ఖండించారు. తమ సంస్థ తగిన సాంకేతిక సామర్థ్యాన్ని నిరూపించుకుని తక్కువ ధర కోట్ వేసి సిబిఎస్ఈ బిడ్ను దక్కించుకుందని స్పష్టం చేశారు. మరోవైపు సిబిఎస్ఈ పరీక్షల్లో అవకతవకలు, కోయంట్ ఎడ్యుటెక్తో కలిసి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలను సిబిఎస్ఈ ఖండించింది. ఈ మేరకు ఎక్స్లో ప్రకటన విడుదల చేసింది. కోయంట్ ఎడ్యుటెక్కు ఓఎస్ఎం కాంట్రాక్ట్ ఇవ్వడంపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అవన్నీ పూర్తిగా అవాస్తవమైన, తప్పుదారి పట్టించే ఆరోపణలు. కాంట్రాక్ట్ కేటాయింపులో నిబంధనలన్నీ ఖచ్చితంగా పాటించాం. గత ఏడాది ఆగస్టు 28న ఈ కాంట్రాక్టుకు సంబంధించిన టెండర్ను కేంద్ర ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో పెట్టాం. అర్హత సాధించిన బిడ్డర్కు కాంట్రాక్ట్ను అప్పగించాం అని పేర్కొంది. సిబిఎస్ఈ ఈ ఏడాదే తొలిసారిగా 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం కోసం ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందుకోసం హైదరాబాద్కు చెందిన కోయంట్ ఎడ్యుటెక్ సంస్థను ఎంపిక చేసింది. ఈ విధానంలో విద్యార్థుల సమాధాన పత్రాలను నేరుగా దిద్దకుండా వాటి స్కాన్ కాపీలను వాల్యుయేషన్ సెంటర్లకు ఆన్లైన్లో పంపి మూల్యాంకనం చేయిస్తారు. మూల్యాంకన ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా జరుగుతుందనేది దీని ముఖ్య ఉద్దేశం. కానీ ఈ ఓఎస్ఎం విధానంలో స్కాన్ చేసిన సమాధాన పత్రాల కాపీలు సరిగా కనిపించకపోవడం, చాలా మంది విద్యార్థుల సమాధాన పత్రాలు వేరే విద్యార్థుల పేరిట మూల్యాంకనంలోకి వెళ్లడం వంటివి బయటపడ్డాయి.